హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న మనం పెట్టిన వాట్సాప్ గ్రూప్ అనేది కేవలం 24 గంటలలోపే 1025 మందితో నిండిపోయిందండి. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మార్చాను. మ్యాక్సిమం లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే వద్దు, ఓకేనా? ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే విక్టరీ విద్యాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. గ్రూప్ 2 మాట ఇది. 1లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ 2లో కూడా జాయిన్ అవ్వద్దు, ఓకేనా? వేరే వాళ్ళకి అవకాశం కల్పించండి. అలాగే ఒకవేళ మీకు లింక్ ద్వారా ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ దేంట్లోనే జాయిన్ అవ్వండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఓకేనా? అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించి వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మనకి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఏ రకంగా టీం బిల్డ్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తారనేది ఎక్కువగా వినిపిస్తుంది అనే దానిపై మాట్లాడదాము. ప్రజెంట్ అయితే విక్టరీ విద్యాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అప్డేట్లు కానివ్వండి, ఏవి కూడా ఎల్సీ మెంబర్స్ దగ్గర నుంచి రాలేదు. కాబట్టి ఈరోజు ఈ వీడియో మనం చేస్తున్నాం, ఓకేనండి? వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, మొదటిగా 60 మందికి మాత్రమే లింక్స్ వస్తాయనేది మనకి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అంటే ఎగ్జాంపుల్కి క్రిస్ జాన్సన్, రెడ్ రెఫరెన్ ఇలాగా ఎల్సీ మెంబర్స్ ఎవరైతే 7 సంవత్సరాలు బట్టి కంపెనీని నమ్ముకొని ఉన్నారో ముందుగా వాళ్ళకి లింక్స్ వస్తాయి. ఇక్కడ టీములతో పని లేదు. టీములతో కానివ్వండి, వాళ్ళు యూట్యూబర్లు అయినా ఏమైనా సరే కాదన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో కంపెనీతో ఉండాలి, కంపెనీ గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి ఒక 60 మందికి లింక్స్ వస్తాయి. 60 మందికి లింక్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎవరైతే బాగా దగ్గరగా ఉన్నారో, వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో ముందుగా వాళ్ళకి లింక్ ఇస్తారు, ఓకేనా? ఎగ్జాంపుల్కి నాకు లింక్ ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి 60 మందికి వచ్చేసినాయి. 60 మంది తర్వాత నాకు లింక్ వచ్చినాయి. కానీ ఇక్కడ కొంతమంది లీడర్స్ చెప్తున్న థియరీ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ లింక్స్ వచ్చిన వ్యక్తులు అంటే ఎవరికైతే డైరెక్ట్గా మెయిల్ వస్తుందో, ఆ మెయిల్ ద్వారా లింక్ ఎవరైతే 60 మందిలో వస్తుందో వాళ్ళకి కేవలం 10 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కేవలం 10 మందిని మాత్రమే జాయిన్ చేయగలరు అన్నట్టుగా చెప్పారు. బట్ ఇది రియలా కాదనేది మనకి లింక్స్ వచ్చిన తర్వాత తెలియాలి. ఎందుకంటే నార్మల్ వ్యక్తులు చెప్తే నేను కూడా దాని గురించి చెప్పను. బట్ వాళ్ళు చెప్పినవి కూడా చాలాసార్లు ఫెయిల్ అయినాయి అనుకున్న తర్వాత విషయం. బట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అది ఓకేనా. ఇప్పుడు ఈజీగా చెప్పుకోవాలంటే, పలానా క్రిస్ జాన్సన్ సార్ నుంచి పలానా ఇంకో వ్యక్తికి లింక్ వచ్చింది. క్రిస్ జాన్సన్ ఒక 10 మందిని జాయిన్ చేశారు. అలాగే వేరే వ్యక్తి మీద 10 మందిని జాయిన్ చేశారు. ఆ 10 మందిలో నేను కూడా ఒకరిని అనుకోండి. నేను కూడా కేవలం 10 మందిని మాత్రమే జాయిన్ చేయగలను. అలాగే నా కింద 10 మంది ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక 10 మందిని జాయిన్ చేయగలరు. మరి ఈ రకంగానే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా నిజంగా అలాగే ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే అప్లెట్ సిస్టమ్ అంటే కేవలం 10 మందిని మనం జాయిన్ చేసి మన కింద వాళ్ళతో జాయిన్ చేయించినా అది టీం కింద మనకు కన్సిడర్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి, ఓకేనండి? కాబట్టి ఇక్కడ ఏ రకంగా మనకి సిస్టమ్ ఇస్తారనేది కొద్దిగా క్వశ్చన్ మార్కే. అంటే మనకు ఒక లెవెల్స్ లాగా ఉంటే మాత్రం ఎంఎల్ఎన్ స్ట్రక్చర్ అవుతుంది, కాబట్టి లెవెల్స్ లేకుండా ఉండాలి. కానీ అప్లైడ్ సిస్టంలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 10 మంది కింద మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చినా మనకు కనిపిస్తే అది డిఫరెంట్ స్ట్రక్చర్ అన్నమాట, ఓకేనా? లెఫ్ట్ టు రైట్ అనే కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా, ఆ టైప్ ఇది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి లింక్స్ కూడా రాలేదు. కింద నేను ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అయ్యి రెడీగా ఉండండి. వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారనుకోండి, ఎక్కువ మంది మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా తక్కువ మందికైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు జాయిన్ చేయించవచ్చు. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. లెక్క ప్రకారం నేను ఏమనుకున్నానంటే, 6 లక్షల మంది మనకి పార్టిసిపేట్ చేశారు కదా, కనీసం ఒక 5 లక్షల మందికైనా సరే ముందుగా లింక్స్ వస్తే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీని జాయిన్ చేసుకుంటారు. ఇంకా నాతో అవసరం లేదని నేను అనుకున్నా నా పర్సనల్గా. బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మళ్ళీ ఎవరి వాళ్ళ కింద మీరైనా నేనైనా వెళ్ళాల్సిందే, రావాల్సిందే. కాబట్టి ఎవరికి కూడా వేరే ఆప్షన్ లేదు, ఓకేనా? ఇక్కడ సర్వేలో మేము పాల్గొన్నామండి, మాకు లింక్స్ వస్తాయి కదా కంపెనీ నుంచి అయితే అలాంటివి లేవు. సర్వేలో పాల్గొన్నంత మాత్రం లింక్స్ అయితే కంపెనీ నుంచి అందరికీ రావు. కేవలం 60 మందికి వస్తాయి. 60 మంది నుంచి మిగతా వాళ్ళు మేము తీసుకుంటాం, మా నుంచి మీరు తీసుకోవాలి, మీ నుంచి వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఈ రకంగానే మొత్తం కూడా ఉంటుంది. మరి ఇది మల్టీ లెవెల్ అయితే కాదని మరి ఆయన 1కి 2 సార్లు చెప్పారు. మల్టీ లెవెల్ కాదు. అలాగే ఇందులో ఎటువంటి డౌన్ లైన్స్, అప్ లైన్స్ ఉండవని చెప్పారు. అలాగే మనకి అక్కడ గ్రూపు, టీం అని కాకుండా సర్కిల్ అనే పదాన్ని వాడుతున్నారు. ఏ పదం వాడినా సరే మీనింగ్ అదేనండి. ఇప్పుడు ఏ పదానికైనా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిరా, నువ్వు వెళ్తూ ఉండు, ఈ మూడిట్లో ఏదైనా సరే ఇంచుమించు మనకి స్టార్ట్ అయ్యేది వెళ్ళు అనే పదంతోనే కదా. ఈ రకంగానే ఇక్కడ మనం గ్రూప్ అన్నా, టీం అన్నా, కమ్యూనిటీ అన్నా ఏదన్నా సరే అన్నిటికి ఒకటే అర్థం వస్తుంది. బట్ దానికి వేరే వేరే పేర్లు పెట్టేసి మనమే చేస్తున్నాం. రీసెంట్గా అదేదో మత్తు వదలరా ఏదో సినిమా ఉంటుంది కదండి, దాంట్లో
ఏంట్రా నువ్వు డబ్బులు దొంగతనం చేసావంటే లేదు నేను దొంగతనం చేయలేదు తస్కరించాను అంటాడు కదా, ఆ రకంగా అన్నమాట. ఇక్కడ ఎలా ఉందంటే పదం వేరే అయినా సరే వచ్చే అర్థం మాత్రం ఒకటే. అలాంటప్పుడు పదాలు మార్చినంత మాత్రం అర్థాలు అయితే ఏమీ కూడా మారం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆ సర్కిల్ అన్నా, కమ్యూనిటీ అన్నా, గ్రూప్ అన్నా, టీం అన్నా ఏదన్నా సరే మనకే అది వర్తిస్తుంది. ఓకేనండి? కాబట్టి ఇంకా లింక్స్ అయితే అఫీషియల్గా ఎవరికి కూడా ఇంకా రాలేదు, అంటే 60 మందికి రాలేదు. ముందు దాదాపు మనకి లింక్స్ వస్తాయని హడావిడి అనేది 24వ తారీఖు నుంచి జరుగుతుంది. ఈరోజు మనకి డేట్ వచ్చేసి 27, 3 రోజులు అయిపోయింది. ఇంకా ఎవరికి కూడా లింక్స్ అనేవి రాలేదు. రాగానే ఆటోమేటిక్గా నాకు వస్తుంది. నాకు వచ్చిన వెంటనే మీకు కూడా నేను చెప్తాను ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. నాకు తెలిసిన ప్రకారం అక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయంటే లాగిన్ పేజ్లో ఎవరు కూడా ప్రజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఎందుకంటే ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కూడా జీమెయిల్ ఐడి ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ పేరు ఉంటుంది, అలాగే పాస్వర్డ్ లాంటిది ఉంటుంది. ఇంతకు మించి అయితే ఏమి ఉండవని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా. కేవైసీలు అనేవి ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత ఇస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే కేవైసీతో పాటు వస్తుందని చెప్పి వేస్తారైతే రీసెంట్ మీటింగ్లో అయితే ఏమీ చెప్పలేదు మరి. కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అయిన తర్వాతే కేవైసీలు ఉంటాయని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అలాగే లింక్స్ షేర్ చేసే ప్రొసీజరు నిజంగా 10 మందికి 10 మందికే ఉంటుందా? ఒకవేళ 10 మందికి 10 మందికి ఉన్నా మంచిదే. ఇప్పుడు నేను 10 మందికి షేర్ చేశాను, ఇంకా నేను వేరే వాళ్ళకి షేర్ చేసే ఆప్షన్ నాకు ఇవ్వలేరు అనుకోండి, ఖచ్చితంగా నాకు కింద 10 మంది షేర్ చేసుకునేలాగా మనం చేయాల్సిన బాధ్యత మంది, అలాగే వాళ్ళ కింద 10 మందికి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఈ రకంగానే టీం అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. టీం బిల్డ్ అవుతుంది. రెండోది ఏంటంటే సపోర్టింగ్ కూడా ఉంటుంది, మన నుంచి మన టీం వాళ్ళకి సపోర్టింగ్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఉంటే మంచిదే. బట్ ఏ రకంగా ఇస్తారు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఒకరి కింద డైరెక్ట్గా ఎంతమందిని చేసుకోవచ్చు అంటే అది వేరే ఉంటుంది, అది అప్లైట్ సిస్టమ్ కింద ఉంటుంది. ఇదంతా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది. CEO గారు కూడా ఎటువంటి క్లారిటీ మనకి టీమ్స్ అనేవి ఏ రకంగా జాయినింగ్స్ ఉంటాయి, ఇది అప్లైట్ సిస్టమ్ అనేది చెప్పలేదు ఆయన. MLM స్ట్రక్చర్ కాదని మాత్రమే చెప్పారు. ఓకేనా? కాబట్టి చూద్దామండి. లింక్స్ వచ్చే కానీ నేను ఖచ్చితంగా నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ముందుగా వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా కింద ఎంతమంది రావాలని మీకు అనిపిస్తే అంతమంది మాత్రం రండి. ఇందులో కూడా ఎటువంటి బలవంతం లేదు, ఫ్రీ కాబట్టి చెప్తున్నా. డబ్బులు అయితే నేను అంత ఉత్సాహంగా గ్రూపులు క్రియేట్ చేసి పెట్టి జాయిన్ అవ్వండి అని చెప్పే పరిస్థితి అయితే ఎప్పుడు చేయను. ఫ్రీ కాబట్టే గ్రూపులు మళ్ళీ క్రియేట్ చేసి మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్తాను, అంతకుమించి అయితే ఏం కాదు. ఓకేనండి? అర్థం చేసుకోండి, ప్రతి దాన్ని కూడా అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆన్ పేస్లో మనం పెట్టిన డబ్బులు కానివ్వండి, ఆన్ పేస్లో మనకు రావాల్సిన కమిషన్లు కానివ్వండి, ఆన్ పేస్లో మనకు వచ్చే టీంలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్ పేస్లో పెండింగ్లో పక్కన పెట్టారన్నమాట. కాబట్టి కొత్త బిజినెస్లో మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఓకేనా? అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వీడియోలో అయితే ఇంతే ఉంది, ఎందుకంటే సబ్జెక్ట్ లేనప్పుడు ఎక్కువ ల్యాగ్ చేయడం కూడా ఇబ్బందే కాబట్టి మనం ఇంకా ల్యాగ్ చేయొద్దు. ఇంకేదైనా వచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో కానీ లేరో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వద్దు. ఓకేనండి? థ్యాంక్ యూ ఆల్.